ఫ్రెండ్స్ ఈడే పెళ్లి కొడుకు. పెళ్లి కళ వచ్చేసిందే బాలా. రేపు జరుగుతుంది మా తమ్ముడు పెళ్లి. రేపు జరుగుతుంది మా తమ్ముడు పెళ్లి. తిననీకి కాదు పెట్టిపోతలు ఏం పెడతారు. గదైతే నేను చెప్తా పిన్ని. ఉన్నది ఇద్దరు అమ్మాయిలు, ఉన్నది ఎక్కడ పోద్ది? ఉన్నదంతా వాళ్ళకేగా. ఉన్నదంతా ఎంత ఉంటే అంత. అది చెప్పరుగా. అరే మేము తెలంగాణ వాళ్ళం రా భయ్. మా దాంట్లో చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ దాకా తాగుతూనే ఉంటాం. రాకుండా సరే ఈయన ఖచ్చితంగా రావాల్సింది. ఏం మాట్లాడుతున్నావు? నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి 555 SMS చేయండి. ఇప్పటి నుంచి ఫ్రీడమ్ అండ్ అవుట్. పెళ్ళాన్ని కంట్రోల్ చేసి నాకు మస్తు తెలుసు. పెద్ద పెద్దమ్మ, మా నడు పెద్దమ్మ, మా చిన్న పెద్దమ్మ, ఇంటికి పెద్దలుడు పెద్దక్క. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం. మీరందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు మా అందరు మా మామ వాళ్ళ చిన్న మామకి ఈరోజు పెళ్లి నిశ్చయం అయిపోతుంది. అదే బ్లాగ్ ఈరోజు. ఇంకా పెళ్లి కూతురు వచ్చేసి కర్నూలు డిస్టిక్ అటు సైడ్, మేము వచ్చేసి తెలంగాణ. వాళ్ళ ఆంధ్ర, మేము తెలంగాణ రైట్. సో రెండు సంబంధించిన ఆచారాలు వ్యవహారాలు అన్ని ఎట్లుంటే ఇంకా అప్డేట్ వీడియోస్ కూడా వస్తుంటాయి. అన్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేయండి. చాలా సంప్రదాయాలు అంటే వాళ్ళకి మనకి చాలా తేడా ఉంటుంది. తెలంగాణలో అలా ఆంధ్రాలో ఏ విధంగా ఉంటుందో మీకు వీడియోలో ఖచ్చితంగా అన్ని నీట్గా కంప్లీట్ గా చూపిస్తాము. ఇంకోటి ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఎందుకంటే రెండు సంబంధించిన ఆచారాలు కలుస్తున్నాయి. ఒక పెళ్లి అంటే పెళ్లి సంబంధించింది కాబట్టి చాలా అద్భుతంగా ఉండబోతుంది. కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది మా ఇల్లు. మా ఇల్లు ఎంతో పీస్ఫుల్ వాతావరణంలో ఎంతో బ్యూటిఫుల్గా ఉంటుంది. అందుకే మా ఇల్లు అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఇప్పుడే అమ్మాయి తరపు బంధువులు అయితే మా ఇంటి దగ్గరికి అయితే వచ్చేసారు. మనం ఇప్పుడు ఇంటి లోపలికి అయితే వెళ్ళి చూద్దాము. హాయ్ ఫ్రెండ్స్, మా పెద్ద పెద్దమ్మ, మా నడు పెద్దమ్మ, మా చిన్న పెద్దమ్మ. మా అమ్మ లేదు కాబట్టి మా అమ్మ ప్లేస్లో అందరు భర్తీ చేస్తారు. మా అమ్మలాగా చూసుకున్నారు మమ్మల్ని. ఇప్పుడు పెళ్ళి అందరు ముందర నడిపిస్తారు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే అమ్మాయి తరపు బంధువులు మరియు మా వాళ్ళు కలిసి పెళ్ళికి సంబంధించిన ఇతర విషయాలు మరియు కట్న కానుకల విషయాలు మొదలగున విషయాల గురించి అయితే అందరు కలిసి మాట్లాడుకుంటున్నారు. తిననీకి కాదు పెట్టిపోతలు ఏం పెడతారు. గదైతే నేను చెప్తా పిన్ని. ఉన్నది ఇద్దరు అమ్మాయిలు, ఉన్నది ఎక్కడ పోద్ది? ఉన్నదంతా వాళ్ళకేగా. ఉన్నదంతా ఎంత ఉంటే అంత. అది చెప్పరుగా. ఈరోజు మా అమ్మ ఉంటే చాలా సంతోషపడేది.
ఎంతో కష్టపడి పెంచి మమ్మల్ని అందరినీ ప్రయోగం చేసి కనీసం ఒక్కరి పెళ్ళిని కూడా చూడలేకపోయిందమ్మ. ఈ విషయంలో నాకు ఎప్పుడు బాధగానే ఉంటుంది. అమ్మ ఎక్కడున్నా అమ్మ దీవెనలు మాకు ఖచ్చితంగా ఉంటాయి. అమ్మ పైన ప్రతిదీ చూస్తుందని చెప్పేసి మాకు అనిపిస్తూ ఉంటుంది. అమ్మ అనుకున్న విధంగానే మా పెళ్లి సంబంధాలన్నీ సెట్ అయ్యాయని చెప్పేసి నా ఇన్నర్ ఫీలింగ్. మా సాంప్రదాయం ప్రకారం పెళ్ళి కొడుకు పక్కల ఖచ్చితంగా కన్నతల్లి కూర్చోవాలి. అమ్మ లేదు కాబట్టి వదిన తల్లితో సమానం కాబట్టి ఇప్పుడు నా భార్యని తమ్ముని పక్కల కూర్చోబెట్టారు. చూడండి మా మామకి ఏంటది పెళ్లి ఖరారు అయిపోయింది. ఇక ఇప్పటి నుంచి ఫ్రీడమ్ అంత అవుట్ ఆఫ్ అయిపోయింది. ఓకే సూపర్.
పెట్టి పంపిస్తా. ఏ కదలండి రా, ఏ కదలండి. ఇక్కడ చూడు, ఇట్లా పట్టుకొని మనం టేస్ట్ చేయాలంతే, ఏం కాదు. కొంచెం కొంచెం హాయ్ ఫ్రెండ్స్, ప్లేట్లు, భక్షాలు, మిక్చర్, బగారన్నం, వైట్ రైస్, ముప్పుడు వంకాయ, పప్పు, సాంబార్, మజ్జిగ, అప్పడాలు. వాటర్ లేదు. ఎట్లా అమ్మా వంటలు? తిన వస్తా, తిని చెప్పు ఎట్లా ఉంది? బాగున్నాయి. సంబర్ సంబర్ బాగుంది. లేదు పప్పు ఉంది. కట్నం కానుకలు అనేటువంటివి మితంగా ఉండాలి, కానీ ఉద్దేశపూర్వకంగా బలవంతంగా వృద్ధి తీసుకోవడం సమంజసం కాదని భావిస్తున్నాను. అంతేకాకుండా రాబోయే రోజుల్లో భవిష్యత్ కాలంలో కేవలం డబ్బే ప్రధానంగా, స్థిర చరాస్తులే ప్రధానంగా జీవించకూడదని భావిస్తాను. అది నా వ్యక్తిగత అభిప్రాయమే కాదు, సభ్య సమాజంలో జరగబోయేటువంటి అసమానతలను రూపుమాపుతూ సమైక్యతా భావాన్ని పెంపొందించాలనే దిశలో ఆలోచిస్తున్నాను. అదే మనలాగా తక్కువ కట్నం తీసుకోవాలి అంతే. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత స్వార్థాలకు ప్రతి ఒక్కరూ ధనాసక్తితో, ప్రతి ఒక్కరూ స్వార్థభూయిష్టమైన చింతనతో ధనానికి ప్రాధాన్యత ఇవ్వకూడదని మరీ కోరుకుంటున్నాను. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్. రజనీకాంత్ తర్వాత రెండో రజనీకాంత్ వీడియోలో మాత్రం నంబర్ 1 కావాలా. ఎవరిది రాకున్నా సరే ఈయన మాత్రం ఖచ్చితంగా రావాల్సింది. ఓకే ఓకే అన్న, కంపల్సరీ. తాగుంటా మాడతాను. పెడితే అయిపోయి కదా. సీసా అయిలవా సాగు తాగిన
ఇంటికి పెద్ద లేడు పెద్ద అక్క ఫ్రెండ్స్ మా అన్న మళ్ళీ బయలుదేరుతున్నాడు. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి మళ్ళా. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.